శబరిమల అయ్యప్ప గుడిలో వావర్ అనే ముస్లిం దర్గా ఎందుకు ఉందో తెలుసా? వావర్ అరేబియా ప్రాంతానికి చెందిన సముద్రపు దొంగ. అతను పందల రాజ్య సరిహద్దుల్లోకి చొరబడి అక్కడి ప్రజలను భయపెట్టి వారిని దోచుకుంటూ ఉండేవాడు. వావర్ అరాచకాలు పెరిగిపోవడంతో పందల రాజకుమారుడైన మణికంఠుడు తన ప్రజలను రక్షించుకోవడానికి యుద్ధానికి దిగాడు. అడవిలో వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. వావర్ తన కత్తి సాముతో దాడి చేస్తే మణికంఠుడు తన అద్భుతమైన విద్యలతో అతన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో మణికంఠుడు సామాన్య మానవుడు కాదని, దైవ సంభూతుడని గ్రహించాడు. వెంటనే తన ఓటమిని అంగీకరించి అయ్యప్ప పాదాల మీద పడ్డాడు. అప్పటి నుండి స్వామికి నమ్మకస్తుడిగా, ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువైనప్పుడు అడవి మార్గంలో వచ్చే తన భక్తులను క్రూర మృగాల నుండి, దుష్ట శక్తుల నుండి కాపాడే బాధ్యతను తన స్నేహితుడైన వావర్కు అప్పగించారు. అంతేకాదు, నా దర్శనానికి వచ్చే భక్తులు ముందు నిన్ను దర్శించుకున్నాకే నన్ను చూడాలి అని అయ్యప్ప స్వామి స్వయంగా వరం ఇచ్చారు.